పాకిస్తాన్తో తాము శాంతినే కోరుకుంటున్నామన్నారు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి. ఆఫ్ఘనిస్తాన్ తన సరిహద్దులను, జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటుందని చెప్పారు. పాక్పై తమ బలగాలు జరిపిన దాడుల్లో సైనిక లక్ష్యాలను సాధించామని తెలిపారు. పాక్ రెచ్చగొట్టే చర్చలకు ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. మిత్ర దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా ఉద్రిక్తతలను ముగించాలని కోరడంతో తమ వైపు దాడులు ఆగాయని చెప్పారు. ఆఫ్ఘన్ గడ్డపై ఎలాంటి టెర్రర్ గ్రూపులు లేవని తెలిపారు. పాక్లోని కొన్ని శక్తులు తమను రెచ్చగొడుతున్నాయన్నారు ముత్తాకి. ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి తమ ప్రభుత్వానికి మహిళపై వివక్ష లేదని చెప్పారు. శుక్రవారం నాటి ప్రెస్ మీట్కు టెక్నికల్ ఇష్యూతో కొంతమందికి ఆహ్వానం అందలేదని చెప్పారు. పాస్ల సంఖ్య పరిమితంగా ఉండడంతో సమస్య ఏర్పడిందని తెలిపారు. ఇవాల్టి మీటింగ్కు అందరినీ ఆహ్వానించినట్టు తెలిపింది ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ. తమ భారత్ పర్యటన సక్సెస్ అయిందన్నారు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి. వాణిజ్యం, ఎకానమీ సహా పలు అంశాలపై భారత్ చర్చించినట్టు చెప్పారు. కాబూల్లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే కాబూల్, ఢిల్లీ మధ్య డైరెక్ట్ విమానాల సంఖ్యను పెంచడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. అగ్రికల్చరల్, మినరల్స్, స్పోర్ట్స్ సహా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టమని భారత్ను కోరినట్టు చెప్పారు. అలాగే చాబహార్ ఓడరేవు గురించి కూడా చర్చించినట్టు తెలిపారు ఆఫ్ఘన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాకి. टीटीपी का मराकज़ नहीं है। हमारे कामयाबी से पहला जब पाकिस्तानी हुकूमत कबायली इलाकों में ऑपरेशन किया तो कुछ कबाइल उस वक्त अपने इलाकों से अफगानिस्तान गया था। उस वक्त अमेरिका और उसके जो तहत हिमाया हुकूमत थे वो हकीम थे। तो ये लोग जो महाजर कह सकता हूँ वो हमारे लिए साबिक हुकूमतों से मिरास पे बाकी है। वो लोग तो वहाँ सारे दुनिया में एक मुल्क के लोग दूसरे मुल्क में जा सकता है, पनाह ले सकता है, जिंदगी कर सकता है। ये वैसे लोग हैं। Question. There are no safe havens of TTP in Afghanistan. Even prior to our return to Kabul, Pakistan military carried out operations in the tribal areas and they displaced a large number of people. And even during that time, the U.S. military and the U.S.-supported former government gave refuge to these refugees on Afghan soil, and we inherited that legacy. And these people who are in Afghanistan, the Pakistani nationals, they are